హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ అంటే కంట్రోల్ సిస్టంలో వన్ ఆఫ్ ద టాపిక్ని మనము ఈరోజు ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఓకే, సమ్ సింపుల్ బేసిక్ డయాగ్రామ్తో. ఓకే, డయాగ్రామ్ రెఫరెన్స్ తీసుకుంటే ఏబిసి విత్ గెయిన్స్ G1 అండ్ G2. ఓకే, మనం ఇక్కడ ఏ నుంచి బికి, బి నుంచి సికి డేటా అనేది ఫ్లో అవుతుంది. యారోస్ పైన ఉన్న వాల్యూస్ని మనం గెయిన్ అంటాం అన్నమాట. ఓకే, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ అంటే ఎస్ఎఫ్జిలో నోట్స్ అండ్ యారోస్ని యూస్ చేస్తాం. నోట్స్ అంటే ఇక్కడ వేరియబుల్స్, యారోస్ అంటే అవి ఎలా కనెక్ట్ అయ్యాయి అనే డైరెక్షన్లో చూపించడమే అన్నమాట. ఓకే, ఈ ఫిగర్లో నోడ్ ఏ టు నోడ్ బికి గెయిన్ G1 అయితే నోడ్ బి టు నోడ్ సికి గెయిన్ G2 అవుతుంది. అంటే ఏ చేంజ్ అయితే అది G1 టైమ్స్ బికి ఎఫెక్ట్ అవుతుంది, బి చేంజ్ అయితే G2 టైమ్స్ సికి ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఒక విజువల్ మ్యాప్ లా ఉంటుందన్నమాట. ఈక్వేషన్స్ ని చదివితే కన్ఫ్యూజ్ గా ఉంటాయి కాబట్టి మనము డయాగ్రామ్ లో చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఫ్లో, హౌ టు ఇన్ఫర్మేషన్ ఫ్లో అనేది ఇక్కడ క్లియర్ గా మనకు అర్థమైపోతుంది. సో అందుకనే ఎస్ఎఫ్జి అంటే సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ ని మనం మోస్ట్లీ కంట్రోల్ సిస్టమ్స్ లోను, సిగ్నల్ ప్రాసెసింగ్ లోను యూస్ చేస్తాం. సిస్టమ్ ఎలా బిహేవ్ చేస్తుంది, అవుట్పుట్ ఎలా డిపెండ్ అయి ఉంటుంది, అన్నిటికీ ఒక సింపుల్ స్టోరీలా మ్యాప్ చేసి ఉంటుందన్నమాట. సో ఫైనల్గా చెప్పాలంటే సింగిల్ ఫ్లో గ్రాఫ్ అంటేనే ఈక్వేషన్స్ని యారోస్గా కన్వర్ట్ చేయడం అన్నమాట. అంటే సిస్టమ్ ఫ్లోని చూపించే మ్యాప్ అన్నమాట. ఓకే, మీరు ఇంకా ఎస్ఎఫ్జి లూప్స్ కానీ, ఫార్వర్డ్ పాత్, మాన్సూన్ రూల్ కూడా కావాలి అంటే మాత్రం కామెంట్లో ఖచ్చితంగా పెట్టండి. నేను గ్యారంటీగా ఈ టాపిక్స్ మీద నేను వీడియోస్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.